సమయం మనకొసగిన భయం ఇది పూజా సమయం మనకొసగిన భయం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం మన మనసుకు సేదదీచు సమయమిదే మన మనసుకు సేదదీచు సమయమిదే రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము ఇది పూజా సమయం మనకు సగిన అభయం పసిడి వాక్కులు ప్రభవించిన బలి ప్రతినిత్యం వెలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి పసిడి వాక్కులు ప్రభవించిన బలి ప్రతినిత్యం వెలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి యందే కలదు ప్రేమవరం ఇది మనకు జన్మఫలం పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం లూర్దు మాత పండుగను కొనియాడుతూ ఉన్నాం. అనేక చోట్ల మరి లూర్దు మాత పుణ్యక్షేత్రాలు మన శ్రీసభలో, ముఖ్యంగా ఆంధ్ర శ్రీసభలో ఉన్నాయి. కాబట్టి ఈ పండుగని కొనియాడుతూ ఉన్న మనం ఈరోజు ప్రత్యేకించి ఈ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ దాతల ఉద్దేశాల కోసం సమర్పిస్తూ, ముఖ్యంగా కుమార్ ఝాన్సీ మరియలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బయారం విచారణ 42వ గురి పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న ఫాదర్ తుమ్మా సాలమాన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని తుమ్మా శౌరెడ్డి సుందరమ్మ మరియు కుటుంబ సభ్యులు. నల్గొండ మెత్రాసనం నాగార్జున సాగర్ హిల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న బందనాదం మరియ కుమారికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని బోనా ఫ్రాన్సిస్, సతీష్ బాబు, కిరణ్మయ్, రాజేష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. సిల్వేరు విచారణ కుమారెడ్డి జోజిరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫాదర్ కొమ్మారెడ్డి స్లేవారెడ్డి మరియు కుటుంబ సభ్యులు. చిత్తూరు భరత్ బాలాజీకి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు వ్యాపారంలో మంచి అభివృద్ధి దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు. పూదోట లూర్దు రాజుకు మరియు కుటుంబంలో బిడ్డలకు చేసిన పనుల్లో లూర్దు మాత సహాయం పొందినందుకు కృతజ్ఞతగా చిన్న బిడ్డలకు మంచి జ్ఞానం, ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని లూర్దు మాత పేరిట కృతజ్ఞతా బలి. షౌరి, సాగర్, దానియేల్కు దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం, బి సుధీర్ రెడ్డి తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మరియమాత లూర్దు మాతగా లూర్దు నగరంలో మరి ఎక్కడైతే అవసరమో అక్కడ ఆ తల్లి అవసరాలకు అనుగుణంగా దర్శనమిస్తూ ఒకే సందేశాన్ని వినిపిస్తూ ఉంది, ఆయన చెప్పినట్లు చేయమని. మరి ఈ దివ్య బలి పూజ ఆరంభంలో ఒకవేళ మనల జీవితాలలో అద్భుతాలు జరగాలని మీరు కోరుకుంటున్నట్లయితే
మరియమాత వేడుదల తప్పకుండా ఉంటుంది. కానీ ఆమె ఒక మాట చెప్తుంది, అది చేస్తున్నామని ఒకసారి ప్రశ్నించుకుందాం. యేసు ప్రభు చెప్పినట్లు మన జీవితాలు ఉండాలి. ఒకవేళ గడిచిన దినాలలో ప్రభు వాక్కుని విస్మరించినట్లయితే, ప్రభు మాటల్ని ఆలకించి పాటించినట్లయితే ఆ ప్రభుని క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో మీ నిత్య సహాయమును అందించుమని ప్రార్థించుచున్నాము. నిష్కలంక మరియమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమించగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుంచి 14 వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుండి 14 వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నసగు ఆమె పానిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేనే యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. జాతుల సంపదలను పొంగిపొరలు కాలువ వలె ఆ నగరం మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మరియమ్మ మా జాతి గౌరవము నీవే. మరియమ్మ మా జాతి గౌరవము నీవే. కుమారి, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించెను. భూమి ఆకాశములను సృజించిన మన దేవుణ్ణి స్తుతించి కీర్తింపదగినవాడు. అందరూ మరియమ్మ మరియమ్మ మా జాతి గౌరవము నీవే. మా జాతి గౌరవము నీవే. ఆ ప్రభువు సహాయముతో నీవు నీ శత్రు నాయకుని తల తెగనరికితివి. కనుక ప్రభు మహత్యమును వచించు జనులు అతని పట్ల నీవు చూపిన విశ్వాసమును ఏనాడును విస్మరింపలేరు. అందరూ మరియమ్మ మరియమ్మ మా జాతి గౌరవము నీవే. మా జాతి గౌరవము నీవే. మన ప్రజలు దురవస్థకు గురి అయినప్పుడు నీవు నీ ప్రాణమును కూడా లెక్క చెయ్యక దైవ మార్గమున నడిచి మమ్మెల్లరినీ కాపాడితివి. కనుక ప్రభువు నిన్ను హెచ్చుగా దీవించి నీ కీర్తిని కలకాలము నిల్పునుగాక. అందరూ మరియమ్మ మరియమ్మ మా జాతి గౌరవము నీవే. మా జాతి గౌరవము నీవే.
దేవుని వాక్యం ముక్తికి మార్గం, జీవమునిచ్చెడి వాక్యం. శాంతికి మార్గం, ప్రేమకు నిలయం, పరమున చేర్చెడి వాక్యం. దేవుని వాక్యం ముక్తికి మార్గం, జీవమునిచ్చెడి వాక్యం. శాంతికి మార్గం, ప్రేమకు నిలయం, పరమున చేర్చెడి వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. లాజరును బ్రతికించినది, సౌలును పౌలుగా మార్చినది. లాజరును బ్రతికించినది, సౌలును పౌలుగా మార్చినది. నీటిని రసముగా మార్చినది, మన కొరకై మరణించినది. నీటిని రసముగా మార్చినది, మన కొరకై మరణించినది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను వ్రాసిన సువార్త 2వ అధ్యాయము వచనాలు 1 నుంచి 11 వరకు. 3వ రోజున గలిలయలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పాను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికారు. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పాను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఆ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నాన్ని ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియులరా, మొట్టమొదటిగా ఈరోజు 2 విషయాలు మనం ధ్యానించుకుందాం. మొదటిగా, యేసు వివాహానికి ఆహ్వానింపబడ్డాడు. యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం ఇదే. ఆయన గురించి మరి బహిరంగ జీవితంలో ప్రజలు ఎక్కువగా తెలుసుకోవడం కూడా ఇక్కడి నుండే మొదలవుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మొదట ఈ పండుగను కూడా, అంటే కానాపల్లెలో పెళ్ళి అనే అంశము కూడా
యేసు సాక్షాత్కార మహోత్సవంలో భాగంగా ఉండేది. అంటే ఇక్కడ యేసు ప్రభు ఆవిష్కరించబడ్డాడు. అయితే మనం గమనించాలి, మొట్టమొదటి అద్భుతం కుటుంబం కోసం, వివాహం కోసం ప్రభు చేశారు. అయితే ఆ వివాహానికి ఆయన ఆహ్వానించబడ్డాడు. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే మొట్టమొదటిగా నీవు ఆయన్ని ఆహ్వానించాలి. కాబట్టి ఈ సమయంలో మరి ఈ దివ్యవాణి టీవీ వింటూ ఉండగా మీ జీవితంలో ద్రాక్షరసము లేనట్లయితే, నీ జీవితంలో ద్రాక్షరసం అంటే ఆనందానికి, సంతోషానికి చిహ్నం. కాబట్టి నీ జీవితంలో నీవు ద్రాక్షరసం త్రాగలేకుండా ఉన్నట్లయితే, ఆనందం లేనట్లయితే ప్రభుని ఆహ్వానించు. సో మొట్టమొదటిగా ఆయన్ని ఆహ్వానించడం. చాలామంది ఎక్కడికెక్కడికో వెళ్తారు, ఏదేదో చేస్తారు, కానీ యేసు ప్రభుని, దేవుణ్ణి ఆహ్వానించరు, దేవుణ్ణి మొరపెట్టుకోరు. రెండవది ప్రార్థించడం. ఇక్కడ మరియ మాత ప్రార్థిస్తూ ఉంది. వారికి ద్రాక్షరసము లేదు అని ప్రార్థన. అందుకే పేతురు 1వ పేతురు అంటాడు, ఏమని? పేతురు లేఖలో, తన లేఖలో అంటాడు, మీ భారములన్నీ ఆయనపై మోపుడు, యుక్త సమయమని ఆయన మిమ్ములను ఉద్ధరించును. మనము ప్రార్థనలో భాగం ఏంటంటే దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన సమయంలో అది చేస్తాడని మనం నమ్మాలి. ఇక్కడ మరియ తల్లి అదే మాతృక మనకు చూపించింది. అయితే మనందరం గమనించాలి, ఈ మిరకల్, అద్భుతం ఒక సంజ్ఞగా యోహాను సువార్త చూపిస్తూ ఉంది. దేనికి సంజ్ఞ? యేసు ప్రభు శక్తికి, యేసు ప్రభు మహిమకు, అంతేకాదు దేవుని ప్రేమకు కూడా చిహ్నంగా కనపడుతూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ద్రాక్షరసము 120 గ్యాలన్లు, అంటే దాదాపు 500 లీటర్లు. ఒకసారి గమనించండి, చిన్న ఊరు, అంత అవసరమా ద్రాక్షరసం? కానీ దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. అంటే అవసరాలను తీర్చే దేవుడు మాత్రమే కాదు, నీ దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే యోహాను 10:10లో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు? నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. మనం చాలామంది ఏంటంటే కొరతతో ఆలోచిస్తాం. దేవుడేమో అది మీ పొర్లిపోయేటట్టు ఆశీర్వదిస్తాడు. దానికి సూచన మరెవరో కాదు, మరియ తల్లి. ఈరోజు మనం లూర్దు మాత పండుగ కొనియాడుతూ ఉండగా ఆమె అనుగ్రహాలను ఇస్తూ ఉంది. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎవరైనా అనుగ్రహాలు ఇచ్చే శక్తి కలిగి ఉంటారు, స్వస్థత ఇచ్చే శక్తి కలిగి ఉంటారు, వరాలు ఇచ్చే శక్తి కలిగి ఉంటారు. ఎందుకనంటే దేవుని బిడ్డలు అయితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకు చెప్పబడింది, ఏమని? మీరు బిడ్డలు కనుక మీరు ఆయనకు వారసులు. అవును ప్రియులారా, ఈరోజు అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని దేవదూత చెప్పింది. కాబట్టి దేవుడు అనుగ్రహాలతో పూర్తిగా నింపిన వ్యక్తే మరియ తల్లి. కాబట్టి మన దేవుడు అట్లా ఇట్లా కాదు, మనల్ని ఆశీర్వదించేది సంపూర్ణముగా ఆశీర్వదిస్తాడు. మనం గమనించినట్లయితే మన జీవితంలో ద్రాక్షరసం లేని పరిస్థితి ఉన్నట్లయితే, అంటే ఆందోళనకు గురవుతాం, మన జీవితంలో శాంతి ఉండదు. మరి పెళ్ళి మొదట్లో అన్నీ ఉంటాయి, తర్వాత రాను రాను మీ జీవితాల్లో కూడా ఆనందం కొరబడుతూ ఉంది. పను మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిలో ఉత్సాహం ఉంటుంది, ఆ తర్వాత రాను రాను ఉత్సాహం తగ్గిపోతూ ఉంది. అవునా కాదా? అప్పుడు కావాలి మనకి ద్రాక్షరసం కావాలి, అప్పుడు ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుని ఆహ్వానించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నీకు ఆంతరంగిక శుద్ధి చేయగలిగే దేవుడు మన దేవుడు. ఎందుకనంటే అక్కడ నీరు ఉంది, అది చెంబులు, మనం కనుక చెంబులో నీరు పెట్టుకొని బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చినట్లుగానే శుద్ధీకరణకై 6 బాణలు ఉన్నాయి. కానీ ప్రభువు ఆంతరంగిక శుద్ధి చేశాడు. అంతేకాదు అద్భుతమైన రసాన్ని ఇచ్చాడు, మనల్ని కూడా అలానే మారుస్తాడు. ఇక్కడ ఏదో మామూలుగా మార్చడం అంటే ఏదో పేరుకి మార్చడం కాదు. డాక్టర్ అప్ అంటారు, అంటే ఏదో కాస్త రంగులు వేయడం కాదు. ఈయన సంపూర్ణంగా మార్చే దేవుడు మన దేవుడు, రూపాంతరము చెందింపచేసే దేవుడు.
ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ గాడ్. మార్చివేసే శక్తి దేవునికి ఉన్నది ప్రియులారా. అనుగ్రహానికి లెక్క లేదు ఈ దేవుడిలో. దేవుని ప్రేమ అనంతము అని ఈరోజు మనకి మరియ తల్లిలో దేవుడు చూపెట్టిన అనుగ్రహాలను చూసినట్లయితే మనము చూస్తూ, అంతేకాదు మామూలుగా అయితే వివాహాలలో మొదట మంచిగా వండుతారు, మాంసం వేస్తారు, అన్నీ వేస్తారు, తర్వాత వచ్చే వాళ్ళకి ఏమి ఉండదు. కానీ ఇక్కడ చివరిగా అంటే సైతాను విషయంలోనైతేనేమో మొదట బాగుంటుందంతా. సైతాను మనల్ని శోధించినప్పుడు అంతా బాగానే ఉంటుంది, తర్వాత అర్థమవుతుంది. కానీ దేవుని విషయంలో అలా కాదు. మొదట కష్టం అనిపిస్తుంది, కానీ తర్వాత మాత్రం సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈరోజు మనల్ని దేవుడు నూతన సృష్టిగా మార్చాలి అంటే, ఇక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా నూతన సృష్టిగా మార్చడానికి 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు చెప్తూ ఉన్నాడు. మనల్ని నూతన సృష్టిగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. మరి నువ్వు ఆహ్వానిస్తావా? ఇక్కడ యోహాను 7 అద్భుతాలు మనకి చూపెడుతూ ఉన్నాడు తన యోహాను సువార్తలో. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అద్భుతాల ఉద్దేశం ఏమిటి అని అడిగితే యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎందుకు రాశాను అంటే 2 విషయాలు. మీరు విశ్వసించుటకు, నీవు విశ్వసించుటకు. 1 విశ్వాసము, 2 నిత్య జీవం పొందడానికి. ఈరోజు మనకి ఈ కానాపల్లె వివాహంలో కూడా చివరి మాట, యేసు గలిలయని కానా అను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నాన్ని ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసిన శిష్యులు ఆయనను విశ్వసించిరి. సో అద్భుతం యొక్క ఫలితము విశ్వాసం, దేవుని యందు విశ్వాసం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం దేవుని మేలులు పొందుతూ ఉంటాము. కానీ దేవుడు మేలులు పొంది మళ్ళీ దేవుడు మేలుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నీ జీవితంలో నువ్వు ఎదిగినట్లయితే ఈ మేలుల ద్వారా విశ్వాసము, దేవునిలో విశ్వాసం అధికం అవ్వాలి. కాబట్టి అద్భుతాలు లేకపోయినా దేవుని యందు విశ్వాసముతో మనము బ్రతకాలి, ఎదగాలి. ఈరోజు దానికోసమే ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఇది వివాహ మహోత్సవం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వాళ్ళ పేర్లు మనకు చెప్పలేదు. కాబట్టి ఎవరి దగ్గరికైనా వెళతాడు యేసు ప్రభువు. మరి ఈరోజు ఒక విషయము, దేవుడు అవసరాలను తీర్చే దేవుడు కాదు, సమృద్ధిని ఇచ్చే దేవుడైతే, మరి యేసు మనలను పూర్తిగా మార్చే దేవుడైతే అది మన మరియ తల్లి జీవితంలో జరిగింది. అది మన జీవితంలో కూడా జరుగుతుంది అన్నదానికి సూచనే ఈ కానాపల్లె వివాహం. మరియ విన్నప ప్రార్థన ద్వారా మా కొరకు ప్రార్థించండి అని మనం దేవవర ప్రసాద జపంలో చెప్తాము. మరియ తల్లి గుండె తరుక్కొని పోతూ ఉంది. ఎవరైనా అవసరంలో ఉంటే, ఎవరు చెప్పారు యేసు ప్రభువుకి వారికి ద్రాక్షరసం లేదని? మరియ తల్లి. యేసు మనస్తత్వము, మరియ తల్లి మనస్తత్వం. ఈరోజు మరియ తల్లి గురించి కొంచెం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఆకలితో ఉన్న జనసమూహాన్ని చూచి శిష్యులతో ఏం చెప్పాడు యేసు ప్రభు? మీరే వీరికి భోజనాన్ని సదుపాయాన్ని చేయండి అన్నాడు. ఇక్కడ మరియ తల్లి అలా చెప్పకుండానే ఆమె సిద్ధమైంది. మనం అడగకుండానే కనిపెట్టుకుని దేవుణ్ణి అడిగే తల్లి మన మరియ తల్లి. ఆమెది తల్లి హృదయము తన కొడుకుని ఇబ్బంది పెట్టింది. నొవారిమోస్ అనే భక్తుడు అంటున్నాడు, అడగకుండానే అంత తొందరగా ఇంతగా సహాయం చేస్తే అడిగితే ఇంకెంత సహాయపడుతుంది తల్లి అని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. జీవిత తుఫానులలో, అవసరాలలో ఎప్పుడైతే నీకు ద్రాక్షరసం అనిపిస్తూ ఉందో ఆమె నీ తరపున ప్రార్థిస్తూ ఉంది. ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. ఎందుకంటే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కొరకు అర్పించను అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. మరియలో ఇది నిజమైంది అంటున్నారు భక్తులందరూ కూడా. ఎందుకంటే ప్రీత బోనవెంతూరు అంటాడు, మరియ మనల్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి అర్పించింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ఎప్పుడు అంటే మొట్టమొదటిగా ఆయనకు అనుమతి ఇచ్చినప్పుడు, ఇదిగో నేను ప్రభువు దాసురాలను. ఎందుకనంటే ఒక తల్లి, ఒక కన్య గర్భము ధరించి తల్లి కావడానికి సిద్ధమైంది. కన్యత్వము అంటే అది ఎందుకు అనంటే మన కోసం, మానవాళి కోసం, మానవాళి రక్షణ కోసం. దేవునికి ఒక విశ్వాసి కావలసి వచ్చింది. ఎవరైతే ఈ కార్యాన్ని నమ్ముతారో కన్యగా తల్లిగా ఒకే సమయంలో ఉంటారు అన్న సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే తన మీద అపారమైన విశ్వాసాన్ని ఉంచుతారో వాళ్ళు కావాల్సి వచ్చింది. ఇక రెండవది, తన కుమారుని బ్రతికించుకోవడానికి ప్రయత్నించలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, పిలాతు ముందు ఏమైనా చెప్పిందా? ఒక్క మాట చెప్పిందా? చెప్పలేదు. ఇక మూడవది, 1000 సార్లు సిలువ చెంత 3 గంటల పాటు ఆయన చనిపోతూ చూస్తూ ఉంటూ ఒకవైపు విచారం, మరోవైపు సంతోషం. ఎందుకనంటే ఒకవైపు ఒక బిడ్డను పోగొట్టుకుంటుంది, మరోవైపు అనేక ఆత్మలని ఆయన ద్వారా జన్మింపచేస్తూ ఉంది, సహాయపడుతూ ఉంది. పునీత ఆన్సెలం, పునీత అంతోనియస్ ఏమంటారంటే, ఒకవేళ సిలువ వేసేవారు లేనప్పటికీ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆమె యేసుని సిలువ వేసేది అట. తన కుమారుడు మరణించడానికి మన రక్షణ కొరకు ఆమె సిద్ధమైంది. ప్రియులారా, అబ్రహాములా ఇంకా ధైర్యంగా సాహసంతో, ఎంతో పవిత్రురాలు, విధేయురాలు కనుక ఈ సాహసానికి ఒడిగట్టింది. ప్రియులారా, పునీత బోనవెంతురు అంటాడు, ఆమె కంటే ఎవరు మనల్ని ఎక్కువ ప్రేమించలేదు. ప్రైజ్ ద లార్డ్. మరియ తన కుమారుని ద్వారా రక్షించబడిన వారిని ప్రేమిస్తుంది. అందుకే వారికి ద్రాక్షరసం లేదని చెప్పి. ఎందుకనంటే యేసుప్రభు అంటాడు, అందరూ దేహంలోని అవయవాలు, శ్రీసభలో భాగాలు. కొర్నేలియస్ అలపాదే అనే భక్తుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, మరియ తల్లి నా కొరకు అడిగింది ఇవ్వమ్మా, ఇవ్వు ప్రభు అని ప్రార్థించేవాడట. అంటే మరియ తల్లి ఎంతగా అడుగుతుందో ఇతను అర్థం చేసుకున్నాడు. పునీత మిఖాయల్ ఆఫ్ విక్టోరియా ఏమంటాడంటే, మనం అడగక ముందే ఆమె ప్రత్యక్షమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి మరియ తల్లిని మనము కూడా అడుగుదాం. ఒకసారట దయ్యం పట్టిన వాడిని ఎగ్జార్సిస్ట్ అడిగినప్పుడు, మరియ తల్లి ఏం చేస్తున్నానంటే పైకి కిందకి వెళుతుంది అన్నాడట. అంటే ఏంటి? పరలోకము నుండి వరాలతో క్రిందికి దిగుతుందంట. దైవానుగ్రహాలు కోరడానికి మళ్ళీ భూలోకము నుండి పరలోకానికి వెళ్తే ఏం పని? అదే విన్నప ప్రార్థన. మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఆ పెళ్లి వారి తరపున ఆమె విన్నపం చేసింది. మరియ తల్లి మనందరం ప్రార్థిస్తే మన తరపున కూడా ప్రార్థిస్తుంది. హిరోషిమా మీ అందరికీ తెలుసు, జపాన్లో న్యూక్లియర్ బాంబు వేసిన స్థలం అది. అక్కడ 8 మంది బయటపడ్డారు. వారిలో ఒకరు ఫాదర్ షిట్నర్, ఎస్జే సభకు చెందిన వాళ్ళు, యేసు సభ గురువు. మైలు దూరంలో అంతా చనిపోయారు, కానీ వీరు మాత్రం 8 మంది మాత్రం బ్రతికారు. అనేక మందిని తర్వాత రేడియేషన్ బలి తీసుకుంది, అంటే రేడియేషన్తో చనిపోయారు. 30 సంవత్సరాల పాటు 200 మంది సైంటిస్టులు స్టడీ చేసిన తర్వాత కనుగొన్నది ఏంటంటే, ఆ ఫాదర్ బతికిన వాళ్ళలో ఆయన అమెరికన్ టీవీకి చెప్పిన మాట, ఆ ఇంటిలో మరియా తల్లికి జపమాల చెప్పేవారు. జపమాల మరేమీ కాదు, బైబిల్ ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, 2వ జాన్ పాల్ పోప్ గారు 1983లో ఆలీ ఆక్కా హత్యాయత్నంలో ఆయన గాయపడ్డాడు, తుటిలో తప్పిపోయింది. 1982 మే 13 అంటే దాదాపు సంవత్సరం తర్వాత ఫాతిమా మాత దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని చెప్పాడు? కృతజ్ఞత చెప్పడానికి. ఎందుకు అనంటే దేవుని పోషణ. ఇందాక మనం గమనించాము, ద్రాక్షరసం లేనప్పుడు దేవుడు ద్రాక్షరసం ఇచ్చాడు. మరియ తల్లి జీవితంలో అనేక అనుగ్రహాలతో దేవుడు ఆమెను నింపాడు. మనల్ని కూడా అదేవిధంగా నింపుతాడు. ఆమె మన తల్లి, అనేక చోట్ల మనల్ని కలుసుకుంటుంది. అది గుడిలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, లేదా ఒక గృహ దగ్గర కావచ్చు. మనం ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు మన సమస్యల్లోకి. పోప్ ఫ్రాన్సిస్ మీ జీవితంలో అంటాడు, ద్రాక్షరసం తక్కువైనప్పుడు మరియకు చెబితే ఆమె క్రీస్తుని వారికి ద్రాక్షరసం లేదు అని చేసి పెడుతుందంట, అన్నీ చేసి పెడుతుందట.
యోహాను 19:26-27 వచనాల్లో శిష్యుడు ఆ గడియ నుండి మరియను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. మరి నీవు తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఈరోజు మరియ తల్లిని ఇంటికి తీసుకువెళితే, అందుకే తిరుసభలో ప్రతి శనివారము మరియ తల్లికి అంకితమైంది. త్రికాల జపంలో మరి గురువులు మఠవాసులు అధికారిక ప్రార్థనలో ఆమెని ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. పునీత బోనవెంతురు గారు అంటారు, పరిశుద్ధ గ్రంథములోని రూతు మరియకు సంకేతము. రూతు అంటే ఏంటంటే సీయింగ్ అండ్ హేజనింగ్, అంటే దర్శించడము వేగిరముగా. మనం చూసినట్లయితే మన కష్టాలు చూడగానే త్వరితముగా దర్శించేది ఎవరయ్యా అంటే మరియ తల్లి. అందుకనే మనకి పాట, చక్కని పాట ఉంది, మిక్కిలి నెనరుగల తల్లి, మన బెర్నార్డ్ గారు రాసిన పాట. పునీత రిచర్డ్ లారెన్స్ అంటారు, మరియ తొందరగా కృపారసము అనే పాలు ఇచ్చే తల్లి అట. ఎలాంటి తల్లి అంటే ఒక మంగళవార్త జపం చెప్తే సరిపోతుందంట, రయ్యన వస్తుందట. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత నవారిమస్ అంటాడు, పరిగెత్తడమే కాదు గాలిలో ఎగిరి వస్తుంది మరియ తల్లి దేవునిలా ఆయన బాటలో. యోహాను 16:24 మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 1:39 వచనంలో ఎలిజబెతమ్మ దగ్గరికి త్వరితముగా ప్రయాణమైపోయింది ఆమెకు సహాయం చేయడానికి, సువార్తను అందించడానికి. మరియ తల్లి మన జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అందుకే సైతానికి ఇష్టం లేదు. సైతానికి ఆమెపై పగబట్టిందని దర్శన గ్రంథం రాసింది. మరి ఈరోజు ప్రత్యేకించి మనం కూడా ప్రార్థన చేద్దాం మరియ తల్లిని. ఎందుకంటే దేవుడు సంపూర్ణంగా మార్చడమే కాదు, అనుగ్రహాలతో నింపాడు మరియ తల్లిని. నిన్ను నన్ను కూడా నింపడానికి సిద్ధం. ఈరోజు ఆమె పండుగ చేసుకుంటున్న మనం ఈ సందర్భంగా మన జీవితంలో ఏదైతే అవసరం ఉందో దానికోసం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు దేవుడు అవసరాలు మాత్రమే తీర్చే దేవుడు కాదు, సమృద్ధిని వసగే దేవుడు. ఆ దేవుణ్ణి మన అవసరాల కోసం ప్రార్థించుదాం. ప్రత్యేకించి ఫ్రాన్సిస్ పోప్ గారిని దీవించమని, పీఠాధిపతులను గురువులను ఆశీర్వదించమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఈరోజు ప్రత్యేకించి ఫిబ్రవరి 11వ తేదీన అనేక చోట్ల మరియ తల్లిని ప్రార్థిస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. మరియ తల్లి, అమ్మ నీవు అనుగ్రహంతో నింపబడ్డావు, నిన్ను దేవుడు సంపూర్ణంగా మార్చాడు, మమ్మల్ని కూడా మార్చమని అడుగుతూ ఉన్నాం. ఈ దివ్యవాణి టీవీ ద్వారా ఎవరైతే మార్పును కోరుకుంటున్నారో వారికి రూపాంతరము చెందే శక్తిని దయచేయి. నీటిని ద్రాక్షరసంగా మార్చావు, సామాన్యులమైన మమ్మల్ని కూడా పునీతులుగా మార్చమని అడుగుతూ ఉన్నాం. మా పాపాల నుండి మమ్మల్ని మార్చమని పుణ్యం వైపు, అదేవిధంగా అవసరాలలో ఉన్న వారికి స్వస్థతను దయచేయమని. ఎంతోమంది నీ కోసం దగ్గరకు వస్తున్నారు అనేక చోట్ల, అనేక పుణ్యక్షేత్రాల్లో. వారందరికీ కూడా స్వస్థతను దయచేయమని, వారందరికీ శాంతి సమాధానాన్ని దయచేయమని, వారి వివాహ జీవితంలో ద్రాక్షరసాన్ని సేవించే అనుగ్రహాన్ని దయచే, మా కుటుంబాలన్నిటిని దీవించమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఈ సమయంలో దివ్యవాణి టీవీ దాతలందరినీ దీవించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మరి ఆ రోజు మరియ తల్లి సహాయంతో మీరు మిమ్మల్ని ఆవిష్కరించుకున్నారు, ఆ గొప్ప అద్భుతాన్ని చేశారు. మరి ఈరోజు ఎంతోమంది సహాయంతో మీరు మీ సాన్నిధ్యాన్ని, మీ అద్భుతాలను దివ్యవాణి ద్వారా చేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువ, ఆ సహాయాన్ని అందించిన ఆర్థిక సహాయాన్ని, ఇంకా ఇతరత్ర సహాయాన్ని అందించే వారందరినీ ఆశీర్వదించమని, వారి జీవితాలలో కూడా సంపూర్ణంగా సమృద్ధిగా వసగమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మీ ఉద్దేశాల కోసం ప్రభువుని మనస్సుల్లో ప్రార్థించుకోండి. ఏ మా మనవులంటే మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్.
అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము ఈ కానుక అర్పణము అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపాలను కూడా దయతో స్వీకరించు. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థముగాక, మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను లూర్దు మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరుచుచున్నాము. ధన్యకన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందాను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణ గావించారు. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితానికి జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించను. ఆమెను అపోస్తులందరూ నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి గొంపబడిను తన మాతృప్రేమ యాత్రిక శ్రీసభలో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను స్తుతించి కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తానికి జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా,
ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జేసువా మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటైదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వెంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్టులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త నీతిమంతుడైన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ పౌస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యానికి వారసులను చేయు.
ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. మీ చిత్త ప్రకారం మీ సమ్ముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించు. దయగల తండ్రి, నలుదిశలో చదులైన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయంది లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకుని మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాది కావలసిన మాయను మాకు నీటికి అనుగ్రహించు. మా తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షింపు. ప్రభువాన్ని కీళ్ళని మమ్మ రక్షించము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయ అనుగ్రహం వల్ల పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కొలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ మా పాపమును లెక్కించక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకముకు పాపములను పరిహరించిన ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. రండి ఓ జనమా,
యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. పరము పదము చేర్చడి పావన విందు, అశువులన్నీ బాపెడి అమృత విందు. పరము పదము చేర్చడి పావన విందు, అశువులన్నీ బాపెడి అమృత విందు. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. ఐక్యతను ఒసగే విందు, అమర జీవమిచ్చెడి విందు, ఎందరినో కాచెడి విందు, యేసుక్రీస్తు స్మారక విందు. ఆరగించరారే అమృత విందు, రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము మీ కరుణ కొరకు వర్ధించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణాన్ని కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరించుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా, మీకు వందనము. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా, మీకు అభివందనము. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా, మీకు స్తోత్రం. బాలయేసు మరియను భార్యగా, యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా, మీకు స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబాల విలువలను నేర్పిన మహాత్ముడా, మీకు స్తోత్రము. కష్టపడి శ్రమించి పని ఘనతను తెలిపిన కార్మికుడా, మీకు జోహార్లు. అనేక ఆపద నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి, మీకు వినయాంజలు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యాన్ని ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణము పొందు అనుగ్రహాన్ని దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని మాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యము ప్రసాదించండి. ఆమేన్. అందరికీ ఈరోజు లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు. మరి త్వరలోనే మనకి తపకాలం ప్రారంభమవుతుంది. గమనించండి, ప్రమోషన్స్లో మీకు అన్ని వివరాలు కూడా చెప్పబడుతూ ఉన్నాయి. గొప్ప గొప్ప కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. గమనించి అందరూ భక్తితో పాలు పంచుకోండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
లూర్దు మాత చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే రాణివి, నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ, మీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ. లూర్దు మాత నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతవు. నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతవు. వెలుగొందే నీ మహిమ, ఆదరించే అనురాగం, వెలుగొందే నీ మహిమ, ఆదరించే అనురాగం. ఆదర్శ తల్లివి నీవేనమ్మా, ఆదర్శ తల్లివి నీవేనమ్మా. లూర్దు మాత చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే రాణివి, నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ, నీకే మా పుష్ప